सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा 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 कल्याण वेंकटेश्वर गोविंदा पद्मावती प्रिया गोविंदा नंद नंदना गोविंदा गोविंदा श्री पद्मावती प्रिया गोविंदा नंद नंदना गोविंदा 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 हरे गोविंदा गोविंदा करुणा सागर गोविंदा गोविंदा श्री वेंकटेश्वर गोविंदा गोविंदा दिव्य मंगल रूपा गोविंदा 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 श्रीनिवास गोविंदा 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 श्रीनिवास गोविंदा नीलाद्रि निलयवास नित्य कल्याण करुणामूर्ति गोविंदा गोविंदा। ओम नमो वेंकटेशाय। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे।
శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అదిగో మంగళారంభ సూచకంగా స్వామివారు దివ్యమైనటువంటి ఆనంద కర్పూర నీరాజన విశేషాన్ని చక్కగా అందుకుంటూ శ్రేష్టమైనటువంటి భారతదేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలోని శ్రేష్టమైనటువంటి ఆలయంలోని అందమైనటువంటి వాహన విశేషమైనటువంటి కల్పవృక్ష వాహనం మీద స్వామివారు అద్భుతమైన రీతితో అదిగో ఆవిర్భవించి ఆనందావిర్భావ విశేషంతో సమస్త భక్తులను కూడా ఆశీర్వదిస్తున్నటువంటి ప్రభాత మంగళకర క్షణాలు. శుభోదయంగా స్వామివారు అందమైన తన కనులను విచ్చి చక్కని చిరునవ్వులతో సమస్తమైనటువంటి భక్తులను కూడా ఆశీర్వదిస్తూ కల్పవృక్ష వాహన సేవలో అదిగో కొంగున కట్టుకున్న బంగారంగా సమస్త భక్తులు వారిని తలిచి పిలిచి గోవింద నామస్మరణ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉండగా ఆ న్యూఢిల్లీ ఆలయ సమీపంలోని చక్కనైనటువంటి అందమైనటువంటి రాజవీధిలో స్వామివారు కల్పవృక్ష వాహన సేవలో చక్కగా కదులుతూ కదలబోతూ వేదమంత్ర విశేషాల చేత చక్కగా కీర్తించబడుతూ ఆశీర్వదిస్తున్నటువంటి వైనాన్ని మనం చక్కగా కనులారా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన భక్తులు ఈ చక్కని దివ్య అవకాశాన్ని వినియోగించుకొని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్వామివారి యొక్క సేవా విశేషాన్ని చక్కగా నిర్వహించుకుంటూ వారి అనుగ్రహాన్ని పొందుతూ అన్ని విధాలైనటువంటి దుఃఖాల నుంచి కూడా దూరం కావాలని కోరుకుంటూ అదిగో భక్తులు హృదయాలకు ఆనందాన్ని కలిగించే విధంగా ఆచార్యులు కైంకర్యపరులు స్వామివారిని చక్కగా స్వీకరించి తీసుకొని వస్తున్నారు. శ్రేష్టమైనటువంటి ఆ గోవింద పదారవింద సేవా భాగ్య విశేషాన్ని అందించడానికై సన్నద్ధమైన ఆ వైకుంఠధాముడు అందమైనటువంటి తన యొక్క స్ఫురద్రూపంతో అదిగో చక్కని శ్రేష్టమైనటువంటి తలపాగాతో కూడినటువంటి అందమైనటువంటి కిరీట విశేషాన్ని ధరించి కలికితురాయి మెరుస్తూ ఉండగా అద్భుతమైన రీతులతో అదిగో తిరువీధుల మెరిసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను అని స్వయంగా అన్నమాచార్య స్వామివారు కీర్తించినట్లుగా స్వామివారు అదిగో చిరునవ్వులతో చక్కగా బుగ్గన చుక్కతో మెరుస్తున్నటువంటి ఆయుధ విశేషాలైనటువంటి శంఖచక్రాది ఆభరణాలుగా కూడా అలంకారాలుగా ధరించి వస్తున్నారు స్వామి. ఈ విశ్వావసునామ సంవత్సరం ఆనందప్రదమైనటువంటి స్వామివారి ఆశీస్సులు అందుకుందాం, దర్శిద్దాం భక్తి ఛానల్ ద్వారా. అందరూ కూడా గోవింద. కమలాకాంతుడు కరుణామయుడు, కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు. కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు. తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరువీధుల తిరిగెను కనుడు. తిరుమలగిరి తిరువేంకటనాథుడు, తిరువీధుల తిరిగెను కనుడు. కమలాకాంతుడు కరుణామయుడు, కల్పక వాహన మోహనుడు.
సుందరుడు కల్పకల్పాంతమందిరుడు ఎల్లలోకముల ఇంద్రుడు ఎల్లలోకముల ఇంద్రుడు అందరి కన్నుల చంద్రుడు ఎల్లలోకముల ఇంద్రుడు అందరి కన్నుల చంద్రుడు మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై మత్స్యవరాహ కూర్మధారి అయి వామనుడై నృసింహుడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై రామ రామ శ్రీరామ కృష్ణుడై కలివిలసిలు పరమాత్ముడై కమలాకాంతుడు కరుణామయుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పకవాహన మోహనుడు కమలాకాంతుడు కరుణామయుడు కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము కడలేని శృతుల వెలుగు దైవము కళ్యాణ కళా జీవము నాలుగు భుజముల నల్లని వాడు నాలుగు భుజముల నల్లని వాడు నరుల పాలించు నారాయణుడు నాలుగు భుజముల నల్లని వాడు నరుల పాలించు నారాయణుడు ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై ధర్మార్థ కామ మోక్షదాతయై నిర్మలుడై మహాత్ముడై ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు ఏ వరమునైనా ఎప్పుడు కరుణించు కలివరదుడు తొలి సురవరుడు కమలాకాంతుడు కరుణామయుడు కల్పకవాహన మోహనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు తిరుమలగిరి తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను కనుడు వెంకటేశ తిరుమలేశ గోవింద కల్పవాహన వృక్షారూఢాయ నమో నమః. అదిగో కల్పవృక్ష వాహన సుందరుడుగా అద్భుతంగా ప్రకాశించేటువంటి ఆ దివ్యసుందరమూర్తి అనేక విధాలైనటువంటి ఫలాలు కల్పవృక్షానికి కాసినటువంటి చక్కని ఫలాలుగా సమస్తమైన ప్రాణులకు సుఖాన్ని కలిగించేటువంటి సమస్త ఫలాలను కూడా తాను చక్కగా ఇక్కడ అలంకారాలుగా తన యొక్క వాహనంలో ప్రకాశిస్తూ ఉండగా స్వామివారు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ వస్తూ ఉన్నారు. చక్కగా అంటుంది కదా భాగవతం, ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై కోరివచ్చు వారి కోర్కుల నీనేడు వేల్పుమాను పాల వెళ్ళి పుట్టే. ఏమంటే కల్పవృక్ష వాహనంగా ఉన్నటువంటి ఈ వాహన విశేషాన్ని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే
కల్పవృక్షం, కామధేనువు, అప్సరసలు వీరందరూ కూడా దేవతలు రాక్షసులు ఇరువురు కలిసి పాల సముద్రాన్ని అమృతం కోసరం చిలుకుతూ ఉన్నప్పుడు అన్ని ఋతువులలో కూడా పచ్చగా ఉండి కోరిన వాళ్ళ కోరికలను తీర్చేటువంటి ఫలాలతో కూడినటువంటి కల్పవృక్షం పాల సముద్రం నుంచి పుట్టిందని చెబుతుంది. అటువంటి ఆ పాల సముద్రం నుంచి పుట్టినటువంటి కల్పవృక్షమే ఇక్కడ తనకు వాహనంగా ఉంటూ ఉండగా స్వామివారు ఈనాడు చక్కగా ప్రత్యక్షమవుతున్నారు. ఢిల్లీ రాజవీథిల్లో తన యొక్క వైభవ విశేషాన్ని దర్శించేటువంటి భక్తులను అనుగ్రహించడం కోసం ఇరువురు ఈ బ్రహ్మోత్సవాల విశేషంలో చక్కగా 4వ దినం నాడు స్వామివారు ఎంతో సంతోషంతో తన యొక్క భాగస్వాములైనటువంటి మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీదేవి భూదేవి వారితో కలిసి చక్కగా కల్పవృక్ష వాహనం మీద తాను ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఇక్కడ ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహిస్తూ వస్తారు. కాబట్టే భక్తులను అలరిస్తారు స్వామి. అంతేకాదు, కల్పవృక్షం అనే పేరులోనే కల్పము అంటే కోరిక అని అర్థం. కల్పవృక్షం, ఆ కల్పవృక్షం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఏ పాల సముద్రంలోనైతే లభించిందో ఆ కల్పవృక్షం, ఆ కల్పవృక్షం కింద ఎవరైనా ఉండి ఏది కోరుకుంటే ఆ కోరికను తీరుస్తుందట కల్పవృక్షం. అది కల్పవృక్షం యొక్క ప్రత్యేకత. కానీ ఇక్కడ కల్పవృక్షం ఐహిక సుఖాలను, ఈ లోకాలు మరొక లోకాల్లో ఉండేటువంటి అక్కడి సుఖాలను మాత్రమే ఇస్తుంది. కానీ ఈయన ఆ కల్పవృక్షం మీద అధిరోహించి తాను దానిని వాహనంగా చేసుకొని వస్తూ ఉన్నటువంటి స్వామి ఏది కావాలంటే అది, ఈ లోకానికి సంబంధించిన ఐహిక సుఖాలు, అర్థ కామాలు, అలాగే పరలోకానికి అత్యవసరమైన ధర్మం యొక్క ఫలితమైనటువంటి ఆముష్మిక సుఖాలు. ఆముష్మికం అంటే ఇక్కడ కాకుండా ఇంకొక లోకం ఉన్నటువంటి దాన్ని ఆముష్మికం అంటారు. ఐహికం అంటే ఈ లోకం. ఈ ఐహిక ఆముష్మికాలను రెండిటినీ కూడా ఇచ్చేటువంటి సామర్థ్యం తన సొత్తుగా కలిగిన వారు స్వామి. అందుకనే ఎవరైతే గోవిందా అని మనస్ఫూర్తిగా ఒక్కసారి పిలుస్తున్నారో, సక్రదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీ వాడిని స్వామి మమ్మలను కాపాడని అంటే చాలు, చక్కగా ఆశ్రిత జన కల్పవృక్షం అని స్వామిని కీర్తిస్తారు. భక్తజన మందారం వెంకటేశ్వర స్వామి ఏమంటే శ్రీమన్నారాయణుడు యొక్క వైకుంఠధాముడైనటువంటి నారాయణుని యొక్క అర్చావతారం. మనం పూజించడానికి, సేవించడానికి, ఆయన్ను ఆరాధించడానికి అనుకూలంగా ఎవరైతే ఇక్కడ ఈ లోకంలోనికి దిగి వచ్చారో ఆ దిగి వచ్చినటువంటి ఆ స్వరూపాన్ని అర్చావతారం అంటారు. అటువంటి నారాయణుని యొక్క అర్చావతార విశేషమైనటువంటి స్వామి కల్పవృక్షం అనేటువంటి దీని మీద అధిరోహించి ఎవరు ఏది కోరుకుంటే దాన్ని ఐహికం కానీ, ఈలోక సంబంధమైన కానీ, పరలోక సంబంధమైన కానీ కోరికలను అలవోకగా తీర్చగలరు. అందుకనే దాన్నే చూపిస్తారు. తాను కృష్ణావతారాన్ని ధరించినటువంటి సందర్భంలో సత్యభామ తన ధర్మపత్ని అయినటువంటి భాగస్వామిని సత్యభామ కోరిన కోరికను తీర్చడం కోసం పారిజాత వృక్షాన్ని స్వర్గలోకం నుంచి తీసుకొని వచ్చి భూమికి దించారు. దివి నుంచి సమారంభాం నాతయామణమధ్యమామస్పదాచార్యపర్యంతం వందే గురుపరంపరాహం యో నిత్యమచ్యుతపదాంబుజయుక్పరుక్మ స్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతో సతిజైకసుందో రామానుజశరణో శరణం ప్రపద్యే యువదయస్తనయా విభూతి సర్వం మదేవ నియమేన మదన్వయానామాజ్యసనకులవదే రఘులాభిరామం శ్రీమద్రంగరీగణం ప్రణమామి మూర్ధ్నా महता क्वयपट्टनाद श्रीभक्तिसार कुलशेखर योगी वाहन भक्तांग्रेण वरगालीन्द्र विश्राजिवत्परांगुणमणि पुरतोस्मि नित्य नारायणन बड़ैत्तान्नान्मगणेनान्मगुणकेरार शिवन बिरंदारण्यम सिरार मोड़ी सप्पि वाजलाम नंजमे मुइबोहम माडिहाय पारानाडिये
வாழ்த்து சாதித்தருளார் நான் முகனாய் நாராயணன் படைத்தான் நான் முகனும் தான் முகமாய் சங்கரனை தான் படைத்தான் முகமாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ஆழ்பொருளை சிந்தாமல் கொன்மினீர் தேர்ந்து நான் முகனாய் நாராயணன் படைத்தான் நான் முகனும் தான் முகமாய் சங்கரனை தான் படைத்தான் யான் முகமாய் அந்தாதி மேலிட்டு அறிவித்தேன் ஆழ்பொருளை சிந்தாமல் கொன்மினீர் தேர்ந்து కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు పైకొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు శ్రీకాంతుని మతి చింతించి ఆశలా జిక్కక తొలగిన నందే కలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు వాటపు సంసారములో కర్మపు వార్తి ఏదినా గనరాదు కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు వాట
సంసారములో గర్మపు వార్తి ఏది నాగనరాదు కూటువతో స్వర్గాది లోకముల గోరి వెదకినా గనరాదు గాటపు కేశవ భక్తి గలిగితే కైవల్యము మతిగా నగవచ్చు నిసరిమ పని సపదని పమరి గరి సకలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు అకలంకుడు శ్రీ వెంకటగిరిపతి అంతరంగముననున్నాడనుచును ప్రకటముగా గురుడానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకును కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు ఓం నమో వెంకటేశాయ కల్పవృక్షవాహనారూఢాయ నమో నమః. అదిగో దేవదేవుడు సమస్తమైనటువంటి బ్రహ్మాది దేవతల చేత నిరంతరం కీర్తించబడేటువంటి దివ్యమైన పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశించే స్వామి బ్రహ్మాదివందిత పదంబుజ శంఖ చక్రాయుధుడై అదిగో అనుగ్రహిస్తున్నాడు సమస్త ప్రాణులను. గోవింద.